నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హాస్టళ్లలో విద్యార్థులపై వార్డెన్ల అమానుష దాడులు, చిన్న పిల్లలని కూడా చూడకుండా కొట్టే టీచర్లు, తిండి పెట్టకుండా నరకం చూపించే యాజమాన్యాలు. హాస్టల్ అంటేనే పిల్లలు భయపడిపోయే రోజులివి. తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో ఉంచాలంటేనే గుండెలు గుప్పెట్లో పెట్టుకోవలసిన పరిస్థితి. కానీ అందరూ అలానే ఉంటే ఈ భూమి మీద ఇంకా మానవత్వం ఎందుకు బతికుంటుంది? అందరూ రాక్షసుల్లా మారితే అమ్మ అనే పదానికి అర్థం ఏముంటుంది? రక్తం పంచుకోకపోయినా కన్న ప్రేమను పంచవచ్చని నిరూపించింది ఓ వార్డెన్ మేడం. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆ విద్యార్థిని కొండలను గుట్టలను దాటుకుంటూ గుండె నిండా అమ్మతనాన్ని నింపుకొని 6 కిలోమీటర్లు నడిచింది. ఆ వార్డెన్ మేడం చేసిన సాహసం చూస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడమే కాదు, దట్ ఈస్ ద వార్డెన్ అంటూ సెల్యూట్ చేస్తారు. అది పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మ లక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాల. అడవుల మధ్య కొండల కోణల్లో ఉండేటువంటి ఒక చిన్న ప్రపంచం అది. అక్కడ చదువుకుంటున్న ఒక గిరిజన బాలికకు అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒళ్ళు సెగలు కక్కుతోంది. తీవ్రమైనటువంటి జ్వరం ఆ చిన్నారి స్పృహ తప్పిపోయేటువంటి స్థితికి చేరుకుంది. ఆ బాలిక పడుతున్న బాధను చూసి అక్కడ పనిచేస్తున్న వార్డెన్ హేమా మేడం, ఆమె మనసు విలవెల్లాడిపోయింది. చాలామంది అయితే ఏం చేస్తారు, రేపు పొద్దున చూద్దామనో లేక కన్నవారికి ఫోన్ చేసి రమ్మనో చేతులు దులుపుకుంటారు. కానీ ఈ హేమా మేడంకు ఆ సమయంలో తన ఉద్యోగం గుర్తుకు రాలేదు. ఆ పిల్ల ఎవరో పరాయి అమ్మాయి అనిపించలేదు. ఆ బాలికలో తన కన్న కూతురు కనిపించింది. ఆమెలోని అమ్మతనం ఒక్కసారిగా మేల్కొంది. ఎలాగైనా ఆ పసి జ్వరాన్ని తగ్గించాలని ఆమెకి పరితపించిపోయింది. కానీ ఆసుపత్రికి వెళ్దామంటే అక్కడ సరైన రోడ్డు సౌకర్యం లేదు. అంబులెన్స్ రాదు, కనీసం ఆటో కూడా వచ్చే పరిస్థితి లేదు. చుట్టూ కొండలు గుట్టలు, రాళ్ళు రప్పలు. సమయం గడుస్తున్న కొద్దీ పాప ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆ అడవి ప్రాంతంలో ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి. కానీ అమ్మ అనుకుంటే సాధ్యం కానిదేముంది? వాహనం లేకపోతేనేం తన కాళ్ళే వాహనాలు అనుకుంది, రోడ్డు లేకపోతేనేం తానే దారి వేసుకుంది. వెంటనే ఒక క్లాత్ తీసుకొని దాన్ని జోలెలా కట్టింది. ఆ పసిపాపను ఆ జోలెలో పడుకోబెట్టుకొని తన భుజాలపైన ఎత్తుకుంది. జ్వరంతో ఉన్న బాలికను భుజాలపై మోస్తూ ఆ కొండలు గుట్టల మీదుగా సుమారు 6 కిలోమీటర్ల దూరం కాలినడకన బయలుదేరింది. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా, రాళ్ళు తగులుతున్నా ఆమె ఆగలేదు. ఎందుకంటే ఆమె మోస్తున్నది కేవలం ఒక పాపను కాదు, ఒక నమ్మకాన్ని, ఒక ప్రాణాన్ని. సరిగ్గా సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఆ బాలికకు వైద్యం అందేలా చేసింది హేమా మేడం. డాక్టర్లు సకాలంలో వైద్యం అందించడంతో ఆ చిన్నారి ప్రాణం ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ పాప కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎదురుగా ఉన్న వార్డెన్ మేడం దేవుడిలా కనిపించి ఉంటుంది. ఈ హృదయ విదారకర అద్భుతమైనటువంటి ఘటన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ గారి దృష్టికి వెళ్ళింది. హేమా మేడం చేసిన ఈ సేవా స్ఫూర్తికి ఆమె ఫిదా అయిపోయారు. వెంటనే ఎక్స్ వేదికగా హేమా మేడంను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. విధి కేవలం బాధ్యత మాత్రమే కాదు, దానికి మానవత్వం తోడైతే ఒక ప్రాణాన్ని కూడా కాపాడవచ్చని నిరూపించారు. మీలాంటి అంకితభావం ఉన్న అధికారులు అందరికీ ఆదర్శమంటూ రాయపాటి శైలజ కొనియాడారు. ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ హేమా మేడంకు సెల్యూట్ చేస్తున్నారు. నిజంగా షబాస్ వార్డెన్ మేడం. వార్డెన్ అంటే మీలాగే ఉండాలి. ప్రతి హాస్టల్కు మీలాంటి అమ్మ మనసుకున్న వార్డెన్ గనక ఉంటే ఆ పిల్లలకు అసలు ఇంట్లో ఉండేటువంటి అమ్మే గుర్తుకురాదు. మీ చల్లని దీవెనలు నీడలో మీ మాతృత్వపు ఒడిలో ప్రతి హాస్టల్ ఒక పచ్చని ఇల్లుగా మారిపోతుంది. పిల్లలపైన అమానుష్యంగా ప్రవర్తించే ఈ రోజులలో హేమా మేడం లాంటి వాళ్ళు సమాజానికి ఒక గొప్ప వెలుగురేఖ అంటూ ఈ విషయం తెలిసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.